ఈ రోజు వంశధార ప్రాజెక్టు 84% పూర్తి చేసాం. రికార్డు మీ దగ్గరే ఉంది. 4 సంవత్సరాలు 7 మాసాలు అయింది. 5% కూడా ఇది మీ వైఫల్యమే కాదా? ఈ రోజు భావనపాడు పోర్టు ఆ రోజు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి టెండర్లు పిలిచి పోర్టు కట్టాలని చెప్పి నిర్ణయం చేస్తే నువ్వు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి 4 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఈ రోజు మీ మనుషులకు పనుల గురించి ఏదో పోర్టు చేస్తున్నామని చెప్పి అట్టహాసం చేసి ప్రజలకి మళ్ళీ మభ్య పెడుతున్నాం. అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా? ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది. అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అందరూ అవినీతి పరులు అయిపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. వైజాగ్ వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే, తిరుపతి వెళ్ళినా చెల్లందే. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు. మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు చేసిందేంటి? విశాఖపట్నం రాజధాని అని చెప్పి 40,000 ఎకరాలు భూమిని నువ్వు దోచుకున్నావు, దోపిడీ చేశావు. ఇక్కడున్న కంపెనీలన్నీ బయటికి పంపించావు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం.